దేశాన్ని కుదిపేస్తున్న ఇండిగో సంక్షోభంపై వైసీపీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాజకీయాలు మాట్లాడడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశం పరువు తీసిన ఇండిగో తప్పులను ఎత్తిచూపకుండా రాజకీయాల కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర విమానయాన మంత్రిగా వ్యవహరిస్తున్న రామ్మోహన్ నాయుడు ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నియమాలను అమల్లోకి తెచ్చినట్లు గుర్తు చేస్తున్నారు. ఈ నిబంధనల వల్ల పైలట్లకు తగినంత విశ్రాంతి లభిస్తుందని చెబుతున్నారు. కొత్త నిబంధనలకు సిద్ధపడటానికి విమానయాన సంస్థలకు దాదాపు 2 ఏళ్ల గడువు ఇచ్చిన ఇండిగో తగినంత సంఖ్యలో కొత్త పైలట్లను నియమించుకోవడం, షెడ్యూళ్లను సర్దుబాటు చేయడంలో విఫలమైందని అంటున్నారు. అదే సమయంలో దేశంలో మొత్తం విమానయానం 2 సంస్థల గుత్తాధిపత్యం కిందకు వెళ్లిపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు నిపుణులు చెబుతున్నారు. 2/3 వాటా కేవలం ఒక్క సంస్థ చేతిలోనే ఉండటం కూడా ప్రస్తుత ఇబ్బందికి దారి తీసిందని అంటున్నారు. ప్రస్తుతం ఇండిగో చేతిలోనే 63% వాటా ఉండటం, ఆ సంస్థ విమానాలు రద్దు చేయడంతో విమానయానం గందరగోళంలో పడిందని చెబుతున్నారు. కానీ ఏపీలో ఉన్న రాజకీయాల కారణంగా కేంద్ర మంత్రిని తప్పుబట్టడంపైనే నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకుండా ఇండిగో తప్పిదాలను ఎత్తిచూపాలని అంటున్నారు. అయినా కొడుగుడ్డు పెట్టిన తర్వాత పొదగడానికి కొంత సమయం పడుతుందని కల్లిబొల్లి కబుర్లు చెప్పి కాలయాపన చేసిన గుడ్డు అమర్నాథ్కి ఇవన్నీ ఏం తెలుస్తాయని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.